యా సో వెల్కమ్ బ్యాక్. సో మనం లాస్ట్ సెషన్లో నేను లాస్ట్ వీక్ ఇంక్లూడ్ చేసినటువంటి టెస్ట్ కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో నేను ఆ టెస్ట్ ను ఒక 2 పార్ట్స్ కిందకి డివైడ్ చేస్తుంటా. ఎందుకంటే కంప్లీట్ గా ఒకేసారి డిస్కస్ చేయలేను నేను కూడా క్లియర్లీ, ఎందుకంటే టైం తీసుకుంటుంది కాబట్టి. సో నాకు కొంత బోర్డ్ రేడియేషన్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది ఈ మధ్య కాలంలో, అందుకనే సో నేను ఆ టెస్ట్ ని ఒక 2 పార్ట్స్ కిందకి డివైడ్ చేసి కంప్లీట్ గా డీటెయిల్ గా ఆ టెస్ట్ సిరీస్ ని నేను కండక్ట్ చేయడం జరుగుతుంది. సో నేను పెట్టిన బిట్స్, సో నేను నా వీడియోస్ చూసిన తర్వాతనే కంప్లీట్ గా వీడియోస్ గురించి ఆ ఇన్ఫర్మేషన్ చూసిన తర్వాతనే, సో నేను ఏదైతే చెప్పాను క్లాస్ లో వాటి గురించి చూసిన తర్వాతనే ఆ టెస్ట్లకి ఆ బిట్స్ కి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, మీ దగ్గర ఒక పేపర్ పెట్టుకొని, సో నేను మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకొక టెస్ట్ 2 కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఒక పేపర్ పెట్టుకొని ఆ పేపర్ లో ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి, సెకండ్ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి, ఇలా మీరు దాన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. నేను ఎలాగో మళ్ళీ తర్వాత ఆ వీక్ లో నేను మీకు ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. సో మీకు నేను చేసిన డిస్కషన్ ని బేస్ చేసుకొని ఆ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. సో అవి కూడా ప్రెసెంట్ కాంటెక్స్ట్ కి రిలవెంట్ గా, సో అది కూడా అనలైటికల్ గా, ఆ క్వశ్చన్స్ కూడా కొన్ని అనలైటికల్ గా, కొన్ని డైరెక్ట్ గా. ఎందుకంటే మనకి గ్రూప్ 2 ఎగ్జామ్ కాబట్టి ఈ మధ్య కాలంలో మన లాస్ట్ టైం డైరెక్ట్ క్వశ్చన్లు కూడా అడిగారు, కొన్ని ఏమో అనలైటికల్ గా ఉన్నాయి. సో మొత్తం అనలైటికల్ క్వశ్చన్స్ ఉంటాయని కాదు, అక్కడక్కడ డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా కనిపిస్తుంటాయి. సో డైరెక్ట్ క్వశ్చన్స్ అడిగితే మనం ఆన్సర్ చేయడం తెలిస్తే మనం ఈజీగా గుర్తుపట్టవచ్చు. బట్ మెయిన్ ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్, ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్స్, అసెర్షన్ రీజన్, ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 ఇచ్చేసి, ఓకే ఆ రెండు స్టేట్మెంట్స్ కరెక్టా, రెండో స్టేట్మెంట్ ఒకటో స్టేట్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఈ మధ్య కాలంలో అడుగుతున్నారు క్లియర్ గా మనం చూస్తే. ఓకే, సో నేను ఇచ్చే క్వశ్చనింగ్ ప్యాటర్న్ కూడా అలానే ఉన్నాయి. సో ఎనీహౌ లాస్ట్ సెషన్ లో మనం కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేసాం క్లియర్లీ. ఈ సెషన్ లో మన క్లాసెస్ డిస్కషన్ నుంచి ఇంకొక 25 క్వశ్చన్లు ఉన్నాయి. ఓకే, మొత్తం 50 బిట్లు కదా, 25 క్వశ్చన్లు ఈ సెషన్ లో నేను కంటిన్యూ చేయనున్నా. ఇక్కడ చూస్తే ఫస్ట్ క్వశ్చన్ స్కీమ్ ని బేస్ చేసుకొని ఉంది ఇక్కడ. స్కీమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈసారి మనకి ఇది రిఫ్లెక్ట్ అవ్వచ్చు డెఫినెట్ గా. సస్టైనబుల్ ఆల్టర్నేటివ్ టువర్డ్స్ అఫోర్డబుల్ ట్రాన్స్పోర్టేషన్. సో నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పింటాను దాని గురించి, సస్టైనబుల్ ఆల్టర్నేటివ్ టువర్డ్స్. సో మీరు కూడా దాని గురించి ఎక్కడ న్యూస్ పేపర్ లో వచ్చినా కూడా సో ఇమీడియట్ గా దాన్ని గుర్తుపట్టేదానికి ఐడెంటిఫై చేస్తూ ఉండాలి. ఓకే, ఎనర్జీ సెక్టార్ సంబంధించి పాలసీస్ కానివ్వండి, స్కీమ్స్ కానివ్వండి, ప్రోగ్రామ్స్ కానివ్వండి, ఇప్పటి నుంచి ఎగ్జామినేషన్ వరకు నేను ఎలాగో మీకు ఓకే ఈ సిరీస్ లో భాగంగా నేను కరెంట్ అప్డేట్స్ కూడా యాడ్ చేస్తూ ఉంటాను ఎగ్జామినేషన్ వరకు లేదు. ఓకే, కాకపోతే మీరు కూడా ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు కాబట్టి సో ఏది వచ్చినా కూడా న్యూస్ లో ఇమీడియట్ గా వాటిని ఫైండ్ అవుట్ చేసే విధంగా ఉండాలి. సో సతత్ ఇనిషియేటివ్ ఎప్పుడు 2018లో దాన్ని లాంచ్ చేసింటారు. ఓకే, మనం ఆల్రెడీ దీని గురించి డిస్కస్ చేసి ఉంటాం. మన ఇండియాలో ట్రాన్స్పోర్టేషన్ సెక్టార్ లో సిఎన్జి బదులుగా దీనికి ఆల్టర్నేటివ్ సిబిజిని యూజ్ చేయడం, ఆ వేలో ఆ స్కీమ్ పనిచేస్తుంది. ఇండియా మొత్తం మీద ఈ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్ ని ఓకే అక్కడక్కడ ప్లేస్ చేయాలనేది ఆ స్కీమ్ యొక్క ఇంటెన్షన్. సస్టైనబుల్ ఆల్టర్నేటివ్ టువర్డ్స్ అఫోర్డబుల్ ట్రాన్స్పోర్టేషన్ అంటున్నాం. సో దీని ఆన్సర్ క్లియర్ గా మనకు చూస్తే రిన్యూవబుల్ ఎలక్ట్రిసిటీ ప్రోగ్రామ్ అది కాదు, ఓకే కోల్ గ్యాసిఫికేషన్ మిషన్ అది కాదు, న్యూక్లియర్ ఎనర్జీ పాలసీ అది కాదు. ఇది ఏంటంటే ఇది రిలేట్ అవుతుంది క్లియర్ గా మనం చూస్తే బయోఫ్యూయల్ ప్రమోషన్ స్కీమ్. ఇండైరెక్ట్ గా బయోగ్యాస్ అనేది ఓకే అది ఒక జీవ ఇంధనం క్లియర్లీ, అంటే ఇండైరెక్ట్ గా బయోగ్యాస్ ని ఇది ప్రోత్సహించినట్టు స్కీమ్ క్లియర్. సో ఆన్సర్ జీవ ఇంధన ప్రోత్సాహ పథకం కిందికి మనం అనుకోవచ్చు క్లియర్లీ. ఓకే, సో నెక్స్ట్ ఓకే మళ్ళీ అదే స్కీమ్ ని నేను ఇంకొక క్వశ్చన్ కిందకి ఇచ్చా ఇక్కడ క్లియర్లీ. సతత్ ప్రమోట్స్ ప్రొడక్షన్ ఆఫ్ కంప్రెస్డ్ బయోగ్యాస్. ఇట్ ఈస్ implemented by the Ministry of Petroleum and Natural Gas. It aims to reduce import dependency on fossil fuel. ఓకే, సో డెఫినెట్ గా ఇక్కడ ఉన్న స్టేట్మెంట్స్ అన్ని చూస్తే మనకి కరెక్ట్ గానే కనిపిస్తున్నాయి క్లియర్ మనకు చూస్తే. ఎందుకంటే ఇది మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం నేషనల్ గ్యాస్ ఆధ్వర్యంలో ఈ స్కీమ్ అనేది నిర్వహించడం జరుగుతుంది క్లియర్ గా. అదే విధంగా ఇది మెయిన్ ప్రొడక్షన్ ఆఫ్ కంప్రెస్డ్ బయోగ్యాస్, దాని గురించి మేము తీసుకొని వచ్చాం ఈ స్కీమ్ ని 2018. ఇట్ ఎయిమ్స్ టు రెడ్యూస్ ఇంపోర్ట్ డిపెండెన్సీ ఆన్ ఫాసిల్ ఫ్యూయల్స్. ఓకే, డెఫినెట్ గా మరి సిఎన్జి ప్లేస్ లో మనం సిబిజిని ఉపయోగిస్తున్నామంటే ఆటోమేటికల్ గా ఈ సిఎన్జి అనేది మనకి ఫాసిల్ ఫ్యూయల్. సో వీటి యొక్క దిగుమతుల పైన
ఓకే, వీటి యొక్క దిగుమతుల పైన ఆర్థికంగా మనం ఆలోచిస్తే, ఎకనామిక్ డైమెన్షన్ లో థింక్ చేస్తే, దానిపైన ఆధారపడడం శిలాజ ఇంధనాలపై దిగుమతి ఆధారపడడాన్ని తగ్గించడం దీని లక్ష్యం అని చెప్పొచ్చు. ఇండైరెక్ట్ గా దీనివల్ల మనకి సిఎన్జిని తక్కువగా ఉపయోగిస్తున్నాం, సిబిజిని ప్రమోట్ చేస్తున్నాం కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ కిందకే మనం అనుకోవచ్చు. ఓకే, సినీహౌ ఇందులో చూస్తే మనకి దీని వల్ల ఏంటంటే ఇండైరెక్ట్ గా నేచురల్ గ్యాస్ ని మనం కొంతవరకు ఇంపోర్ట్ తగ్గించుకోవచ్చు క్లియర్ మనకు చూస్తే. ఓకే, సో ఎనీహౌ దీంట్లో మనకి ఆల్ 3 స్టేట్మెంట్స్ కరెక్ట్ అని చెప్పుకోవచ్చు. ఆల్ 3 స్టేట్మెంట్స్. ఓకే, ఇక్కడ చూడండి నెంబరింగ్ అనేది ఇవ్వట్లేదు. ఓకే, నెంబరింగ్ అనేది లేదు క్లియర్ గా మనకు చూస్తే. ఇది కూడా మనం ఈ మధ్య కాలంలో వచ్చేటువంటి ఎగ్జామినేషన్స్ లో ఒకవేళ ఇంకా కొంత డిఫరెంట్ గా ఆలోచించి ఇవ్వాలనుకుంటే, యాక్చువల్లీ ఈ క్వశ్చన్స్ ఇలాంటివి నెంబరింగ్ లేకుండా ఇచ్చే క్వశ్చన్స్ ఒక దగ్గర చూస్తాం. సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్లు, యూపీఎస్సీ ఎగ్జామినేషన్ ఫిలిప్స్ చూస్తే అసలు నెంబర్లే ఇవ్వరు. నెంబర్లు ఇస్తే మనం ఆప్షన్స్ ని ఎలిమినేషన్ చేసుకోవచ్చు. నెంబర్ లేకుండా ఓన్లీ 1 స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్, ఓన్లీ 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్, ఇలా కూడా క్వశ్చన్స్ డిజైన్ చేస్తుంటారు క్లియర్ మనకు చూస్తే. ఓకే, ఇక్కడ ఎక్కడే కానీ నెంబర్ లేదు, ఆ పైన ఉన్నటువంటి ఆప్షన్స్ లేదు. అంటే మనకు మొత్తం తెలిసి ఉండాలి క్లియర్. మొత్తం తెలిస్తేనే మనం ఆన్సర్ చేయగలుగుతాం. అంటే 3 పాయింట్స్ మనకి ఐడియా ఉంటేనే క్లియర్ గా ఆన్సర్ చేయగలుగుతాం. సో ఎందుకైనా మంచిది కాబట్టి ఇలా కూడా ఒకసారి మనం కొన్ని ప్రాక్టీస్ చేస్తే సరిపోతుందని నేను అక్కడక్కడ ఇలాంటి క్వశ్చన్స్ నేను ఇంక్లూడ్ చేస్తుంటా. డోంట్ వరీ, మనకి ఇంత ఎక్స్ట్రీమ్ లెవెల్లో మనకేం గ్రూప్ 2 లో మనకేం వెళ్ళరు. మన గ్రూప్ 2 లో కొంత టిపికల్ గా సింపుల్ గానే ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. మరీ లాస్ట్ టైం వచ్చినంత ఓకే వెరైటీ పేపర్ కాకుండా ఈసారి కొంత రీజనబుల్ గానే ఉండొచ్చు క్లియర్. ఓకే, దీని ఆన్సర్ మనకి క్లియర్ గా చూస్తే సో మనకి ఆల్ 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అని చెప్పుకోవచ్చు. 3 వాక్యాలు సరైనవి క్లియర్. సో నెక్స్ట్ డైరెక్ట్ క్వశ్చన్, నిన్న కూడా చెప్పింట దాని గురించి నేను, ప్రధానమంత్రి ఓకే ఊర్జా గంగా ప్రాజెక్ట్. ఓకే, ఇక్కడ చూడండి ఈ మధ్య కాలంలో మనకి పేర్లు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఏంటంటే ఓకే ఎల్ఎన్జి, సిఎన్జి, ఎస్పెషల్లీ ఇది ఎల్ఎన్జి, ఓకే పిఎన్జి, ఈ పేర్లు నేను ఒక యూట్యూబ్ లో ఒక వీడియో కూడా చేశాను దాని గురించి. ఓకే, ఇంకొకటి ఏంటంటే ఎల్పిజి. ఈ నేమ్స్ మనకి క్లియర్ కనిపిస్తూనే ఉన్నాయి ఈ మధ్య వీటి గురించి మనకి. ఓకే, ఎందుకంటే ఇవన్నీ ఫాజిల్ ఫ్యూయల్స్ తో లింక్ అయినాయి కాబట్టి ఇవన్నీ మనకి ఎక్కువగా ఇంపోర్ట్స్ పైన డిపెండ్ అవుతున్నాం కాబట్టి. చూడండి ఇక్కడ ఈ స్కీమ్ మనకు చూస్తే ప్రధానమంత్రి ఊర్జా గంగా ప్రాజెక్ట్ అనేది ఇండియాలో మనకి మెయిన్. అది ఎందుకు తీసుకొని వచ్చింటారంటే మీరు కనుక దాని గురించి నెట్ లో సెర్చ్ చేస్తే పైపుడ్ నేషనల్ గ్యాస్ అని ఉంటుంది. పైపుడ్ నేషనల్ గ్యాస్ నార్త్ ఇండియాలో ఫస్ట్ 2016-17 ఆ టైంలో ఈ ప్రధానమంత్రి ఊర్జా గంగా ప్రాజెక్ట్ బేస్ చేసుకొని ఆ గంగా పరివాహిక రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాలని నేషనల్ గ్యాస్ తో కనెక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రధానమంత్రి ఊర్జా గంగా ప్రాజెక్ట్ ని తీసుకురావడం జరిగింది. సో దట్ ఈస్ అండర్ ది ప్రాసెస్ అని చెప్పుకోవచ్చు. దాన్ని ఇంకా సౌత్ ఇండియాలో కూడా ఇంకా ఇంప్లిమెంటేషన్ చేయడానికి ట్రై చేస్తున్నారు క్లియర్లీ. ఎనీహౌ ఆ స్కీమ్ అనేది మనకు చూస్తే గ్యాస్ లైన్ ఓకే గ్యాస్ పైప్ లైన్ కనెక్టివిటీ అని చెప్పుకోవచ్చు. అందులో అది రిన్యూబుల్ చమురు అన్వేషణ కోసం కాదు, రిన్యూబుల్ ఎనర్జీ జనరేషన్ కోసం కాదు, కోల్ మైనింగ్ కాదు, అది పూర్తిగా గ్యాస్ పైప్ లైన్ కనెక్టివిటీ కోసం అనేది గమనించాలి. దాని ఆన్సర్ ఇది క్లియర్లీ. సో మీరు ఇంకా దాని గురించి డీటెయిల్ కావాలంటే ఒకసారి మీరు నెట్ లో టిఐబిలో దాని గురించి ఉంటుంది. ప్రధానమంత్రి ఊర్జా గంగా ప్రాజెక్ట్ గురించి నేను కూడా క్లాస్ లో కొంత డిస్కస్ చేసింటాను దాని గురించి. సో స్కీమ్స్ అనేది కూడా మనకి ఇంపార్టెంట్. మళ్ళీ నేను లాస్ట్ లో సో నేను చెప్తున్నా కదా ఈ చాప్టర్ అనేది నేను వదిలేసినట్లు కాదు, లాస్ట్ లో మళ్ళీ మీకు ఇంకా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ అప్పటికి అప్డేట్ అంటే కదా కొత్త స్కీమ్స్ ఎగ్జామినేషన్ ఫిలిమ్స్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత ఎలాగో అప్పటికి నేను ఎలాగో ఒక 2-3 నెలలు ఈ కోర్స్ కంప్లీట్ చేస్తాను. అప్పటికి మీకు ఎలాగో ప్రిపరేషన్ అయిపోతుంది. మళ్ళీ ఏం చేస్తా అంటే ఫిలిమ్స్ ముందర ఇంకా మెయిన్స్ ఫిలిమ్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్ అప్పుడు స్కీమ్స్ గురించి మొత్తం ప్రత్యేకంగా సెషన్స్ చేయడం జరుగుతుంది. సరే ఇప్పటి నుంచే మీరు స్కీమ్స్ ని అలవాటు చేసుకోండి, వాటి గురించి తెలుసుకోవడం, అందులో ఉన్నటువంటి ఎయిమ్ ఏంటి, అందులో ఉన్న హైలైట్స్ ఏంటి, ఇప్పటి నుంచే చదవడం మొదలు పెట్టండి స్కీమ్స్ గురించి. ఓకే, సో దీనికి ఆన్సర్ ఏంటంటే గ్యాస్ పైప్ లైన్ కనెక్టివిటీ అని చెప్పుకోవచ్చు క్లియర్. సో నెక్స్ట్ ఓకే ఇక్కడ చూడండి ఐడెంటిఫై ది కరెక్ట్ స్టేట్మెంట్స్ విత్ రిగార్డ్ ది కోల్ బేస్డ్ థర్మల్ పవర్ ప్లాంట్స్ అనుకోవచ్చు. ఇది కూడా ఎక్కడే కానీ మనకి నెంబరింగ్ ఇవ్వలేదు క్లియర్ గా. ఓకే, ఇక్కడ మెయిన్ లాస్ట్ సెషన్ లో కూడా కొన్ని క్వశ్చన్స్ లో మనం చూసి ఉంటాం కోల్ గురించి.
సో మన ఇండియాలో మెయిన్ కోల్ కంట్రిబ్యూషన్ అనేది దాదాపుగా ఈ రోజు కూడా మనకి ఓకే మన యొక్క పవర్ సెక్టార్ లో 45% అదే కనిపిస్తుంది. ఓకే, మనకున్నటువంటి విద్యుత్ సామర్థ్యంలో మెజారిటీ కోల్దే ప్రధాన పాత్ర. అది నిదానంగా ఫ్యూచర్ లో తగ్గించుకుంటూ వస్తాం. ఓకే, ఈ రోజుకైతే మన ఆర్థిక వ్యవస్థ అనేది కోల్ తో లింక్ అయింది క్లియర్. ఓకే, ఇక్కడ చూడండి, కోల్ బేస్డ్ పవర్ ఇస్ ఎ మేజర్ సోర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఇన్ ఇండియా. భారతదేశంలో విద్యుత్ ఉత్పత్తికి బొగ్గు ఆధారిత విద్యుత్ ఒక ప్రధాన వనరు. దట్ ఈస్ ట్రూ. ఆ వాక్యం అనేది కరెక్ట్ క్లియర్ మనం చూస్తే ఇట్ కంట్రిబ్యూట్స్ టు ది ఎయిర్ పొల్యూషన్. దీని ద్వారానే మనకి మెయిన్ ఓకే ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్, ఆక్సైడ్స్ ఆఫ్ కార్బన్, ఆక్సైడ్స్ ఆఫ్ సల్ఫర్, పార్టికులేట్ మ్యాటర్ 2.5, ఓకే పార్టికులేట్ మ్యాటర్ 2.5 ఇవన్నీ ప్రధానంగా బొగ్గు ఆధారిత థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి రిలీజ్ అవుతున్నాయి. ప్రపంచంలో మెయిన్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్, గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ కూడా కోలే అని చెప్పుకోవచ్చు. ఫాసిల్ ఫ్యూయల్స్ లో అందులో కార్బన్ కంటెంట్ ఎక్కువ ఉంది, నైట్రోజన్ ఉంది, సల్ఫర్ ఉంది. దాని నుంచి మనకి పార్టికులేట్ మ్యాటర్ రిలీజ్ అవుతుంది. ఎయిర్ పొల్యూషన్ కి ప్రధాన కారణం ఇదే అని చెప్పుకోవచ్చు క్లియర్లీ. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫేజ్డ్ అవుట్ ఇన్ ఇండియా. సో అది చూస్తే ఈ భారతదేశంలో దీనిని పూర్తిగా దశల వారీగా తొలగించారు. ఎప్పుడు తొలగించామండి? అదంత ఈజీనా? క్లియర్లీ ఆ స్టేట్మెంట్ ఈజీగా మనం గుర్తుపట్టుకోవచ్చు క్లియర్లీ. సో మనం ప్రెసెంట్ మన ఆర్థిక వ్యవస్థ అనేది బొగ్గు ఆధారంగా ముడిపడింది. మన ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ అనేది అది ఒక్క రోజులో తీసేయలేమంటున్నాం. అది భవిష్యత్తు, ఫ్యూచర్ లో మేబీ జరగవచ్చు. ఈ రోజుకైతే మనం ఇంకా ఇండియాలో దాదాపుగా ఓకే 45 దాకా మనం ఇంకా అంటే దాదాపుగా 235 గిగావాట్ మన ఇండియాలో 235 గిగావాట్ అనేది కోల్ ఆధారంగానే మనం ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ చేస్తున్నాం అనేది గమనించాలి. ఓకే, దీంట్లో ఓన్లీ 2 స్టేట్మెంట్స్, కేవలం 2 వాక్యాలు మాత్రమే కరెక్ట్ అనేది గుర్తించాలి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ ఓకే డైరెక్ట్ క్వశ్చన్ క్లియర్లీ, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ కన్సిడర్డ్ as ది క్లీన్ ఎనర్జీ సోర్సెస్? కింది వాటిలో ఏవి స్వచ్ఛమైన ఇంధన వనరులుగా పరిగణించవచ్చు? ఓకే, సో నేను క్లీన్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ, క్లీన్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ ఓకే ఇటువంటి పదాలకి మీనింగ్ మనం ఫస్ట్ ఇంట్రడక్షన్ క్లాసెస్ లో మనం డిస్కస్ చేసుకుని ఉంటాం. ఓకే, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎనర్జీ రిసోర్సెస్ సంబంధించి అందులో చూడండి, క్లీన్ ఎనర్జీ ఆర్ నథింగ్ బట్ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ. ఎక్కడి నుంచి అయితే మనకి ఈ కార్బన్ ఆక్సైడ్స్ కానివ్వండి, నైట్రోజన్ ఆక్సైడ్స్ కానివ్వండి, సల్ఫర్ ఆక్సైడ్స్ కానివ్వండి, పార్టికులేట్ మ్యాటర్ కానివ్వండి, ఇవన్నీ విడుదల అవ్వకుండా ఎక్కడైతే ఎనర్జీ రిసోర్సెస్ ని మనం ఉపయోగించుకుంటున్నామో అటువంటి వాటిని అన్నిటినీ మనం క్లీన్ ఎనర్జీస్ అనే పేరుని మనం యూజ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, హైడ్రో పవర్ ఇవన్నీ మనకి రిన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్. ఒక క్లీన్ ఎనర్జీ అంటే ఇక్కడ రిన్యూవబుల్ ఎనర్జీ రిసోర్స్ ఉండాల్సిన అవసరం లేదు, నాన్ రిన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ కూడా ఉండుకోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ న్యూక్లియర్ ఎనర్జీని కూడా మనం క్లీన్ ఎనర్జీ కిందకి మనం కన్సిడర్ చేయాలి. ఎందుకంటే అక్కడ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ నుంచి ఎయిర్ లేకి పొల్యూటెంట్స్ ఓకే డైరెక్ట్ గా కార్బన్ డైఆక్సైడ్ కానీ, నైట్రోజన్ ఆక్సైడ్స్ కానీ, పార్టికులేట్ మ్యాటర్ కానీ, సల్ఫర్ ఆక్సైడ్ కానీ ఇలాంటివి రిలీజ్ అవ్వవు. మరి నేచురల్ గ్యాస్ అనేది ఒక ఫాసిల్ ఫ్యూయల్. సో ఇది కొంతవరకు దాని నుంచి మనకి ప్రమాదం ఏంటంటే గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అనేది దాని నుంచి కూడా విడుదల అవుతాయి క్లియర్లీ. కాబట్టి దీన్ని మనం ఏమి ఓకే క్లీన్ ఎనర్జీ కింద కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఓన్లీ 1, 2, 4 ఆర్ కరెక్ట్ అని చెప్పుకోవచ్చు. దీని ఆన్సర్ 1, 2, 4 క్లియర్లీ. సో నెక్స్ట్, సో అసలు ఏంటి ఈ క్లీన్ ఎనర్జీ? క్లీన్ ఎనర్జీ వల్ల ఏంటి ఉపయోగాలు? కింది వాటిలో స్వచ్ఛమైన శక్తి యొక్క ప్రయోజనాలు ఏంటి? సో డెఫినెట్ గా దీని వల్ల ఇందాకే చెప్పా ఓకే గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అనేది తగ్గిపోతాయి, రెడ్యూస్ అయిపోతాయి, అసలు ఉండవు క్లియర్లీ. దీనివల్ల భవిష్యత్తుకి మనకి శక్తి భద్రత ఏర్పడుతుంది. దీనివల్ల ఎయిర్ పొల్యూషన్ తగ్గుతుంది. ఓకే, జీరో ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్. ఓకే, జీరో ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అంటే మాత్రం ఇది మనం అంత ఈజీగా యాక్సెప్ట్ చేయలేం క్లియర్. ఓకే, సో మనం ఏ ఎనర్జీ రిసోర్స్ ఉపయోగించినా కూడా ఇక్కడ పాయింట్ ఆలోచించాలి. మీరు ఏది ఉపయోగించుకోకుండా, ఫర్ ఎగ్జాంపుల్ సోలార్ ఎనర్జీని ఉపయోగించుకోవడం వల్ల మనకి ఓకే అది రిన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ కానట్లేదు, కానీ పర్యావరణానికి దాని వల్ల కూడా ఏదో ఒక విధంగా ఒక ప్రాబ్లం అనేది ఉంటది క్లియర్ గా. విండ్ ఎనర్జీ అనేది రిన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సే, కానీ పర్యావరణానికి విండ్ ఎనర్జీ ద్వారా కూడా ఏదో ఒక విధమైన ప్రాబ్లం అనేది ఉంటది క్లియర్. ఎందుకంటే విండ్ ఎనర్జీ సో ఎక్కడన్నా మనం విండ్ మిల్స్ ని ఏర్పాటు చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ విండ్ మిల్స్ లో ఉన్నటువంటి బ్లేడ్స్ ద్వారా పక్షులు చనిపోవచ్చు, అక్కడ నాయిస్ పొల్యూషన్ క్రియేట్ అవ్వచ్చు. ఒకవేళ కనుక మనం ఆఫ్ షోర్ విండ్ మిల్స్ ఏర్పాటు చేస్తే సముద్రంలో ఉన్నటువంటి ఆవరణ వ్యవస్థలు కొంతవరకు డ్యామేజ్ అవ్వచ్చు.
ఇక్కడ జీరో అంటే ఒకటి ఆలోచించాలి, అందుకే నేను ఈ క్వశ్చన్ ఇచ్చాకలేదు. ఓకే, ఆలోచించి ఆన్సర్ పెట్టాలి. జీరో ఎందుకు ఉంటుందండి? నువ్వు ఏ ఎనర్జీ రిసోర్స్ ఉపయోగించినా కూడా పర్యావరణం పైన ఏదో ఒక విధంగా కొంత ప్రభావం ఉంటుంది, క్లియర్ మనం చూస్తే. ఓకే, జీరో అనేది మాత్రం మనం యాక్సెప్ట్ చేయలేము క్లియర్లీ. కాబట్టి దీని ఆన్సర్ ఏమనుకోవచ్చు అంటే 1 2 3 అని చెప్పుకోవచ్చు. 1 2 3 క్లియర్లీ. సో నెక్స్ట్, ఓకే, ఇక్కడ ఇంకొకటి బయోమాస్ జీవ ద్రవ్య రాశి ద్రవ్య శక్తి అంటున్నాం. ఓకే, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ బయోమాస్ ఎనర్జీ క్లియర్. ఓకే, బయోమాస్ ఎనర్జీ డిరైవ్డ్ ఫ్రమ్ ది ఆర్గానిక్ మెటీరియల్. ఇది మెయిన్ కర్బన పదార్థాలు లేదా సేంద్రియ పదార్థాల నుంచి ఉద్భవిస్తుంది. బయోఫ్యూయల్స్ కెన్ బి యూజ్డ్ యాజ్ సబ్స్టిట్యూట్స్ ఫర్ ఫాజిల్ ఫ్యూయల్. శిలాజ ఇంధనాలకి ప్రత్యామ్నాయంగా జీవ ఇంధనాలను ఉపయోగించుకోవచ్చు. అది కూడా బయోమాస్ ఎనర్జీ నుంచే మనం చూడొచ్చు క్లియర్లీ. అదే విధంగా చూస్తే ఇక్కడ క్లియర్లీ బయోమాస్ ఎనర్జీ ఇస్ ఆల్వేస్ కార్బన్ న్యూట్రల్. ఇది ఆలోచించాలి క్లియర్లీ. ఆల్వేస్ కార్బన్ న్యూట్రల్ అనేది మనకు చూస్తే మాత్రం ఈ స్టేట్మెంట్ కొంత ఆలోచించాలి క్లియర్లీ. అంటే మనం ఎంత కార్బన్ డైఆక్సైడ్ విడుదల చేస్తున్నామో అంత కార్బన్ డైఆక్సైడ్ ని మళ్ళీ నేచర్ నుంచి మనం రీఅబ్జార్ప్షన్ చేసుకున్నట్లు. సో అది మాత్రం ఆలోచించాలి. నేను ఫస్ట్ లో చెప్పింటా బయోఫ్యూయల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్, ఫోర్త్ జనరేషన్ బయోఫ్యూయల్స్ అని చెప్తా. ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్ పక్కన పెడితే థర్డ్ జనరేషన్ ఒక్కటే కార్బన్ న్యూట్రల్ అని చెప్పుకొని ఉంటాం. ఓకే, కార్బన్ న్యూట్రల్ క్లియర్ గా మనకు చూస్తే. ఓకే, ఇక్కడ చూస్తే ఇది మాత్రం కొంత ఆలోచించాలి. ఇది రాంగ్ స్టేట్మెంట్ క్లియర్లీ. ఇక్కడ బయోమాస్ ఇంక్లూడ్స్ అగ్రికల్చర్ రెసిడ్యూస్ అండ్ అనిమల్ వేస్ట్ క్లియర్లీ. బయోమాస్ అంటే డెఫినెట్ గా లివింగ్, బయోమాస్ అంటేనే నేను మీనింగ్ చెప్పింటా, లివింగ్ ఆర్గానిక్ మ్యాటర్, జీవ సంబంధిత కర్బన పదార్థం. దీంట్లో నుంచి మనం వాటర్ ని రిమూవ్ చేయాలి. ఓకే, ఆ వాటర్ రిమూవ్ చేసినటువంటి కంటెంట్ ని మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే లివింగ్ ఆర్గానిక్ మ్యాటర్, దాన్ని బయోమాస్ అంటున్నాం. బయోమాస్ లేదు. ఓకే, అందులో ఏదైనా ఉండొచ్చు, అగ్రికల్చర్ రెసిడ్యూస్ ఉండొచ్చు, అనిమల్ వేస్ట్ ఉండొచ్చు, ఫారెస్ట్ నుంచి వచ్చేటువంటి వేస్ట్ ఉండొచ్చు, ఇవన్నీ ఇంపార్టెంట్, వెజిటబుల్ వేస్ట్ మెటీరియల్స్ ఉండొచ్చు క్లియర్లీ. సో కాబట్టి దీని ఆన్సర్ వచ్చేసి మనకి 1 2 4 అని చెప్పుకోవచ్చు. 1 2 4 క్లియర్లీ. సో నెక్స్ట్, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ న్యాచురల్ గ్యాస్. ఓకే, మనకి ఈ పేరు మనకి మధ్య కాలంలో బాగా అనిపిస్తుంది కాబట్టి నేచురల్ గ్యాస్ అనేది ఇంకో క్వశ్చన్ ఇక్కడ. ఇట్ ఈస్ ఎ ఫాజిల్ ఫ్యూయల్ ఫార్మ్డ్ ఓవర్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్. ఇది లక్షల సంవత్సరాల కాలంలో ఏర్పడిన ఒక శిలాజ ఇంధనం. డెఫినెట్లీ ఇట్ బర్న్స్ క్లీనర్ దాన్ కోల్ అండ్ పెట్రోలియం. ఇది మాత్రం కరెక్ట్ అని చెప్పుకోవచ్చు. నిన్న కూడా చెప్పా, ఎందుకంటే ఇక్కడ నేచురల్ గ్యాస్ లో మీథేన్ మనం చూస్తే మీథేన్ ని ఇక్కడ కార్బన్ కంటే హైడ్రోజనే డామినేట్ చేస్తుంది. కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ వచ్చినా కూడా కొంత కోల్ పెట్రోలియం తో కంపేర్ చేస్తే దీని నుంచి వచ్చేటువంటి కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ అనేది తక్కువగా ఉంటాయనేది మనం ఇక్కడ ఇమాజిన్ చేసుకోవాలి. సో ఇది బొగ్గు మరియు పెట్రోలియం కంటే స్వచ్ఛంగా మండుతుందంటే దాని మీనింగ్ అది దాన్ని. ఓకే, సో ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫ్రీ ఫ్రమ్ కార్బన్ ఎమిషన్స్. తప్పు. ఓకే, ఇక్కడ ఆలోచించాలి. సో ఆల్రెడీ మీథేన్ ఉంటే దాన్ని బర్న్ చేస్తే మనకి కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది, దాంతో పాటు వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. కాకపోతే కంపేర్ చేసుకుంటే మాత్రం బొగ్గు, పెట్రోల్, డీజిల్ ఇటువంటి శిలాజ ఇంధనాలతో కంపేర్ చేసుకుంటే నేచురల్ గ్యాస్ నుంచి మాత్రం కార్బన్ ఎమిషన్స్ అనేది తక్కువ రిలీజ్ అవుతాయని చెప్పుకోవచ్చు క్లియర్. ఓకే, ఇట్ ఈస్ ఆఫెన్ ట్రాన్స్పోర్టెడ్ యాజ్ ఎల్ఎన్జి ఆర్ సిఎన్జి. ఓకే, ఇది ఒక పక్క మనం సిఎన్జి మాదిరి ఉపయోగించుకుంటుంటాం. సిఎన్జి అనేది మనం డైరెక్ట్ గా కంప్రెసర్ నేచురల్ గ్యాస్ అనేది మన వెహికల్స్ లో ఉపయోగిస్తుంటాం. ఇందాకే చెప్పా ఎల్ఎన్జి. ఈ మధ్య రష్యా మనకి క్రూడ్ ఆయిల్ సప్లైతో పాటు ఎల్ఎన్జిని కూడా సప్లై చేస్తామని రష్యా ఒక ప్రామిస్ చేసి ఉంటుంది భారతదేశంతో క్లియర్లీ. లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ లో టెంపరేచర్స్ దగ్గర, ఓకే, మనకి వెరీ వెరీ లో టెంపరేచర్స్ -169 డిగ్రీ ఫారెన్హీట్ దగ్గర నేచురల్ గ్యాస్ ని మనం ద్రవ రూపంలోకి తీసుకురావచ్చు. దాన్నే మనం లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ అంటున్నాం. సో జనరల్ గా దాన్ని ఇలా ట్రాన్స్పోర్టేషన్ చేసుకోవచ్చు, లిక్విఫై చేసి క్లియర్. ఓకే, సో దీంట్లో స్టేట్మెంట్స్ చూస్తే ఇది 1 2 4 ఓన్లీ కరెక్ట్ అని చెప్పుకోవచ్చు క్లియర్లీ. నెక్స్ట్ అగైన్ మనకి కొన్ని ఇనిషియేటివ్స్ గురించి. ఫ్రమ్ an Indian perspective, which are the following initiatives promote biogas? భారతదేశంలో ఈ జీవ ఇంధనాల్లో బయోగ్యాస్ ని కొంత ప్రోత్సహించే విధంగా కింద ఇచ్చినటువంటి ఓకే మెయిన్ స్కీమ్స్ లో ఏవేవి ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తున్నాయనే దీంట్లో క్వశ్చన్ క్లియర్ మనకు. ఓకే, సో ఇందాకే చెప్పా
సస్టైనబుల్ ఆల్టర్నేటివ్ టువర్డ్స్ అఫోర్డబుల్ ట్రాన్స్పోర్టేషన్. ఇది సిబి అంటే ఇండైరెక్ట్ గా అది బయోగ్యాస్ ని ప్రమోట్ చేస్తున్నట్టు ఇండియాలో. ఓకే, నేషనల్ బయోగ్యాస్ అండ్ మాన్యూర్ మేనేజ్మెంట్ దాని పేరులోనే ఉంది, ఇది కూడా ఇండైరెక్ట్ గా ప్రమోట్ చేస్తున్నట్టు. ఓకే, గోబర్ ధన్ స్కీమ్ ఇండైరెక్ట్ గా దాని నుంచి మనకి గోబర్ గ్యాస్ అనేది తయారవుతుంది, అది కూడా ఇండైరెక్ట్ గా వ్యర్థ పదార్థాల నుంచి, అది మెయిన్ మనకు చూస్తే సో మనకి మెయిన్ వ్యర్థ పదార్థాల నుంచి అది తయారవుతుంది కాబట్టి దాన్ని మనం ఇలా బయోగ్యాస్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. బట్ ఇక్కడ చూడండి, నేషనల్ గ్యాస్ గ్రిడ్ ఎక్స్పాన్షన్ ప్రోగ్రామ్, ఇది దీనికి సంబంధం లేదు క్లియర్ చూస్తే. ఓకే, నేషనల్ గ్యాస్ గ్రిడ్ ఎక్స్పాన్షన్ ప్రోగ్రామ్ అనేది ఈ బయోగ్యాస్ అయితే సంబంధం లేనటువంటి అంశం లేదు. బట్ ఇండైరెక్ట్ గా పైన 3 ఇచ్చినట్టు దీంతో మనకి కొంతవరకు ఇండియాలో ప్రమోట్ చేసినట్లు మనం చెప్పుకోవచ్చు లేదు. సో ఆన్సర్ ఏంటంటే దీనికి 1, 2, 3 అని చెప్పుకోవచ్చు లేదు. ఓకే, నెక్స్ట్ ఓకే, బయోగ్యాస్ గురించి అసర్షన్ రీజన్ క్వశ్చన్. ఓకే, దానికి ఇచ్చినటువంటి ప్రతిపాదన ఏంటి, కారణం ఏంటి, క్లియర్ మనం చూస్తే. ఓకే, ఇక్కడ చూడండి క్లియర్లీ, biogas is considered as environmental friendly compared to the natural gas. So definitely గా ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ఎందుకు అంటున్నాం. ఓకే, ఈ స్టేట్మెంట్ అయితే కరెక్ట్, ఎందుకంటే బయోగ్యాస్ అనేది మనకి రీనూవబుల్ ఎనర్జీ రీసోర్స్, బట్ నేచురల్ గ్యాస్ అనేది ఫాసిల్ ఫ్యూయల్. డెఫినెట్ గా దాంతో పోలిస్తే బయోగ్యాస్ కి ఎన్విరాన్మెంటల్ విషయంలో ఓకే కొంతవరకు మంచిగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఓకే, బయోగ్యాస్ యూటిలైజ్ వేస్ట్ మెటీరియల్స్ అండ్ రెడ్యూస్ మీథేన్ ఎమిషన్స్ ఫ్రమ్ ఆర్గానిక్ డికంపోజిషన్. సో డెఫినెట్ గా మనకి ఓకే దీంతో మనం కంపారిజన్ చేస్తే ఇది కూడా కరెక్టే. బయోగ్యాస్ వ్యర్థ పదార్థాలను వినియోగించుకోండి మరియు సేంద్రియ విచ్ఛిన్నం నుండి వెలువడే మీథేన్ ఉద్గారాలను తగ్గిస్తుంది. సో ఎందుకంటే ఇది డైరెక్ట్ గా ఎన్విరాన్మెంట్ లోకి గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ని రిలీజ్ చేయకుండా సో కొంతవరకు బయోగ్యాస్ ని మనం ఓకే దీనివల్ల వేస్ట్ మెటీరియల్స్ ని మనం రెడ్యూస్ చేయొచ్చు, ఆ వ్యర్థ పదార్థాలని మనం బయోగ్యాస్ కిందకి మార్చేయొచ్చు అంటున్నాం. క్లియర్. ఓకే, ఎనీహో దాన్ని మనం ఉపయోగించుకుంటున్నాం ఇండైరెక్ట్ గా మనకు చూస్తే. సో ఇది సో దీంతో పోలిస్తే సిఎన్జి తో పోలిస్తే డెఫినెట్ గా దీనికైతే అడ్వాంటేజెస్ ఉన్నాయి. క్లియర్లీ ఇక్కడ బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ అనుకోవచ్చు. ఆర్ ఎక్స్ప్లెయిన్స్ ఏ కరెక్ట్. ఓకే, సో రెండు కరెక్టే, అదే విధంగా అక్కడ ఉన్న కారణం ప్రతిపాదన రెండు రిలేట్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు క్లియర్లీ. నెక్స్ట్ ఇక్కడ చూడండి, కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ కింది వాటిలో సాంప్రదాయ శక్తి వనరుల కిందికి వేటిని కన్సిడర్ చేయొచ్చు. ఓకే, డెఫినెట్ గా ఈ పదం మీనింగ్ నేను ఫస్ట్ లో చెప్పింట. కన్వెన్షనల్ ఎనర్జీ రిసోర్స్ అంటే సో వీ హ్యావ్ టు యూజ్ దట్ ఎనర్జీ రిసోర్సెస్ ఫ్రమ్ లాంగ్ బ్యాక్. ఓకే, హిస్టారికల్ గా లాంగ్ బ్యాక్ అంటే ఇక్కడ మీనింగ్ చారిత్రకంగా వాటిని ఉపయోగించుకుంటూ రావాలి. ఎప్పుడు మనం పారిశ్రామిక విప్లవం ప్రపంచంలో మొదలైనప్పటి నుంచి ఈ రోజు వరకు ఇటువంటి వనరుల్ని మనం ఉపయోగిస్తూ ఉంటే అటువంటి వనరుల్ని మనం శక్తి వనరుల్ని కన్వెన్షనల్ ఎనర్జీ రిసోర్సెస్ సాంప్రదాయ శక్తి వనరులు అంటున్నాం క్లియర్లీ. సో వాటి వల్లే ప్రధానంగా పర్యావరణానికి కొంతవరకు ముప్పు ఏర్పడుతుంది. సో అవి నేషన్ లో లిమిటెడ్ గా ఉన్నాయి, పరిమితంగా ఉన్నాయి, కానీ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా వీటిపైన డిపెండ్ అవుతున్నారు క్లియర్లీ. అందులో శిలాజ ఇంధనాలే మెయిన్ రోల్ ప్లే చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇందులో కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ అంటే బొగ్గు అనుకోండి, పెట్రోలియం అనుకోండి, నేచురల్ గ్యాస్, ఇవన్నీ ఇండైరెక్ట్ గా ఫాసిల్ ఫ్యూయల్స్. బట్ సోలార్ ఎనర్జీ అనేది మనకి రిన్యూవబుల్ ఎనర్జీ రిసోర్స్ క్లియర్లీ. అది కన్వెన్షనల్ కాదు, నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ రిసోర్స్ అని చెప్పుకోవచ్చు. మోడర్న్ ఎరా, ఆధునిక యుగంలో మెయిన్ ఓకే ఆధునిక కాలంలో, యుగం అని చెప్పకూడదు ఇక్కడ, ఆధునిక కాలంలో ఇటీవల కాలంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ ఈ సౌరశక్తిని వినియోగించడం జరుగుతుంది. విండ్ ఎనర్జీ అనుకోండి, సోలార్ ఎనర్జీ అనుకోండి, బయో ఫ్యూయల్స్ అనుకోండి, ఈ మధ్య కాలంలో వచ్చేటువంటి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ అనుకోండి, ఇవన్నీ జియోథర్మల్ ఎనర్జీ అనుకోండి, టైడల్ ఎనర్జీ అనుకోండి, ఇవన్నీ నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ రిసోర్సెస్ కిందకి చెప్పుకోవచ్చు క్లియర్ గా. సో ఆన్సర్ అనేది దీనికి చూస్తే 1, 2, 3 అని చెప్పుకోవచ్చు క్లియర్ మనకు చూస్తే. 1, 2, 3 క్లియర్లీ. సో నెక్స్ట్ ఓకే మళ్ళీ ఇంకొకటి అసర్షన్ రీజన్ ప్రతిపాదన కారణం క్వశ్చన్ క్లియర్లీ. అచీవింగ్ గ్లోబల్ నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్ ఈస్, ఇక్కడ కొంత ఎన్విరాన్మెంట్ తో లింక్ చేస్తుంది ఈ చాప్టర్ క్లియర్ మనం చూస్తే. ఓకే, అచీవింగ్ గ్లోబల్ నెట్ జీరో ఎమిషన్స్ ఈస్ ఎసెన్షియల్ టు లిమిట్ గ్లోబల్ వార్మింగ్ టు 1.5 degrees Celsius. ఓకే, డెఫినెట్ గా మనం గ్లోబల్ వార్మింగ్ లిమిట్ అనేది 1.5 degrees Celsius టు 2 degrees అనేది మనం పెట్టుకున్నటువంటి యుఎన్ఎఫ్సిసి దానికోసమే పనిచేస్తుంది, ప్యారిస్ అగ్రిమెంట్ కూడా దానికోసమే పనిచేస్తుంది మొదటి నుంచి క్లియర్. ఓకే, నెట్ జీరో
ఎలిమినేట్స్ ఆల్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ కంప్లీట్లీ. ఇది ఆలోచించాలి. ఓకే, ఇక్కడ నెట్ జీరో అనే పదం ఏంటంటే దట్ మీన్స్ అది మొత్తం గ్రీన్ హౌస్ గ్యాసెస్ ని ఎలిమినేట్ చేస్తుంది అనేది కాదు. ఓకే, ఇక్కడ చూడండి, నెట్ జీరో కార్బన్ ఎమిషన్ అంటున్నాం. నెట్ జీరో కార్బన్ ఎమిషన్ యాక్చువల్గా ఇది మన భారతదేశం 2070కి పెట్టుకుంది. డెవలప్డ్ కంట్రీస్ అన్ని 2050కి పెట్టుకున్నాయి టార్గెట్స్. క్లియర్ మనం చూసి ఇది ఎన్విరాన్మెంటల్ డైమెన్షన్ తో లింక్ అయినటువంటి క్వశ్చన్ క్లియర్లీ ఇక్కడ చూడండి. హియర్ నెట్ జీరో మీన్స్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిటెడ్ ఈజ్ ఈక్వివాలెంట్ టు ది కార్బన్ డైఆక్సైడ్ సీక్వెస్ట్రేటెడ్. అంటే కార్బన్ డైఆక్సైడ్ ని మనం ఎంత బయటకు విడుదల చేస్తున్నామో ఆ కార్బన్ ఎమిషన్స్ ని మళ్ళీ తిరిగి రీఅబ్జార్ప్షన్ చేసుకునేటువంటి ఫెసిలిటీ ఉండగలిగితేనే వాటినే మనం నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్ అంటున్నాం. అంతేగాని గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ని మనం కంప్లీట్లీ ఓకే ఇక్కడ ఎలిమినేట్స్ ఆల్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ కంప్లీట్లీ అంటే మాత్రం ఈ స్టేట్మెంట్ ఒకసారి ఆలోచించాలి. సో దీన్ని మనం రాంగ్ కిందకి మనం పరిగణించవచ్చు. ఇక్కడ చూడండి, ఆల్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ దట్ ఈస్ ఇంపాసిబుల్. క్లియర్లీ కార్బన్ డైఆక్సైడ్ ని మనం కంప్లీట్ గా ఎలిమినేట్ చేయడం దట్ ఈస్ ఇంపాసిబుల్. ఎందుకంటే కార్బన్ డైఆక్సైడ్ కొంత ఉండాలి, దాన్ని బేస్ చేసుకునే ప్లాంట్ సర్వే అవుతున్నాయి. క్లియర్లీ దాని లెవెల్స్ ఎక్కువ అవుతేనే మనకు ప్రాబ్లం. క్లియర్లీ కాబట్టి దీని ఆన్సర్ ఏమంటుందంటే ఏ ట్రూ అండ్ ఆర్ ఫాల్స్ అని చెప్పుకోవచ్చు. క్లియర్ గా ఏ ట్రూ అండ్ ఆర్ ఫాల్స్ అని చెప్పుకోవచ్చు. క్లియర్లీ చూడండి, అందులో క్వశ్చన్ చూస్తే ఎంత లాజిక్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. క్లియర్ మనం చూస్తే. ఓకే, నెక్స్ట్ చూడండి. ఓకే, మళ్ళీ ఇది కూడా కొంత ప్రైమ్ మినిస్టర్ పంచామృత్ కమిట్మెంట్స్ అనేది నేను చెప్పిన క్లాస్ లో క్లియర్లీ ఇది యుఎన్ఎఫ్సిసి నుంచి COP26 నుంచి తీసుకున్నాం. క్లియర్లీ దీని గురించి మనం ఎలాగో ఎన్విరాన్మెంట్ ఇనిషియేటివ్స్ లో చర్చించడం జరుగుతుంది. బట్ ఎనర్జీ సెక్టార్ కి దీంతో లింక్ ఉంది కాబట్టి నేను ఇక్కడ తీసుకొని వచ్చాను. ఓకే, ఈ COP26 సమావేశం మనకి కరోనా టైంలో 2021లో జరిగింటుంది. స్కాట్లాండ్ గ్లాస్గోలో జరిగింటుంది. క్లియర్ మనకు చూస్తే ఆ సమావేశంలో మనకి నేరుగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ సమావేశానికి పాల్గొన్నప్పుడు సో ఆయన మన దేశం తరఫున క్లైమేట్ గోల్స్ కి సంబంధించి ఒక 5 ప్రతిపాదనలు అక్కడ ఇంక్లూడ్ చేయడం జరిగింది. దాన్నే మనం ఏమంటున్నామంటే ప్రైమ్ మినిస్టర్ పంచామృత్ స్ట్రాటజీ అనే పేరు యూజ్ చేస్తున్నాం. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ టార్గెట్స్ సార్, అందులో ఉన్నవి ఏంటి? నేను ఎప్పుడు చెప్తుంటా ఈ వాల్యూ 2030 వచ్చేటప్పటికి 500 గిగావాట్ అనేది మన ఇండియాలో నాన్ ఫాజిల్ ఫ్యూయల్ ఎనర్జీ. 2030 నాటికి 500 గిగావాట్ అనేది శిలాజేతర ఇంధన సామర్థ్యాన్ని సాధించడం. క్లియర్ మనకు చూస్తే అందులో ఉంది. అదే విధంగా మీటింగ్ 50% ఆఫ్ ఎనర్జీ రిక్వైర్మెంట్స్ ఫ్రమ్ రిన్యూవబుల్ ఎనర్జీ, ఇది కూడా ఉంది. రైట్ చెప్పింటా క్లియర్లీ. రెడ్యూసింగ్ ఎమిషన్స్ ఇంటెన్సిటీ ఆఫ్ కార్బన్ ఎమిషన్ ఇంటెన్సిటీ ఆఫ్ జీడిపి బై 45% బై 2030, ఇది కూడా మనకు ఉంది. అదే విధంగా అచీవింగ్ నెట్ జీరో ఎమిషన్స్ బై 2050, ఇది ఇక్కడ మనం ఆలోచించాలి. మన భారతదేశం పంచామృత్ కమిట్మెంట్స్ అనేది మన భారతదేశం పెట్టుకునేది. 2050 అనేది డెవలప్డ్ నేషన్స్ క్లియర్లీ. బట్ మన ఇండియా 2070 నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్. సో కాబట్టి దీని ఆన్సర్ ఏమంటుందంటే 1, 2, 3 అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉండాల్సింది 2070, 2050 కాదు. క్లియర్లీ ఓకే. నెక్స్ట్ విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఎనర్జీ సోర్సెస్ ఆర్ ఇంక్లూడెడ్ అండర్ ఇండియాస్ నాన్ ఫాజిల్ ఫ్యూయల్ కెపాసిటీ? సో నేను ఎప్పుడు ఇది వేస్తూ ఉంటా, ఫాజిల్ ఫ్యూయల్ బేస్డ్ ఎనర్జీ, నాన్ ఫాజిల్ ఫ్యూయల్ బేస్డ్ ఎనర్జీ, ఇలా డివైడ్ చేస్తుంటాం మన ఇండియాలో ఎనర్జీ రిసోర్సెస్ ని. ఇక్కడ నాన్ ఫాజిల్ ఫ్యూయల్, ఇక్కడ అడిగింది ఏంటంటే నాన్ ఫాజిల్ ఫ్యూయల్ ఎనర్జీ కెపాసిటీ అంటే డెఫినెట్ గా ఇందులో సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, హైడ్రో ఎనర్జీ, బయోమాస్ ఎనర్జీ, న్యూక్లియర్ ఎనర్జీ. ఇక్కడ న్యూక్లియర్ ఎనర్జీ కూడా ఉంది. క్లియర్ మనం చూస్తే సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, న్యూక్లియర్ ఎనర్జీ, హైడ్రో పవర్, ఇవన్నీ మనకు ఉన్నటువంటి ప్రస్తుత సామర్థ్యంలో, విద్యుత్ సామర్థ్యంలో, అవన్నీ శిలాజేతర ఇంధన సామర్థ్యంలో భాగాలకి చెప్పుకోవచ్చు. ఆల్ 4 అని చెప్పుకోవచ్చు. దీని ఆన్సర్ క్లియర్. సో నెక్స్ట్ ఓకే, విచ్ ఆర్ ది ఫాలోయింగ్ సెక్టార్స్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ది హార్డ్ టు అబైడ్? ఓకే, కాలుష్యాన్ని తగ్గించడం కష్టమైనదిగా. ఇక్కడ హార్డ్ టు అబైడ్ అంటే కాలుష్యాన్ని తగ్గించడం కష్టమైన రంగాలుగా మనం ఏం చెప్పుకోవచ్చు. వేర్ హైడ్రోజన్ కెన్ ప్లే ఏ కీ రోల్. క్లియర్లీ ఈ పరిశ్రమలన్నిటికీ హైడ్రోజన్ అనేది అవసరం. ఓకే, నేను పదే చెప్తుంటా హైడ్రోజన్ గురించి. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అని హైడ్రోజన్ అనేది. సో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా చూడండి, గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ ఉత్పత్తిని పక్కన పెడితే మన ఆంధ్రప్రదేశ్ లో గ్రీన్ అమోనియా ప్రొడక్షన్ కోసం
గవర్నమెంట్ ప్రత్యేకంగా కాకినాడలో ఒక ప్లాంట్ ని వరల్డ్స్ లార్జెస్ట్ గ్రీన్ అమోనియా ప్లాంట్ అని చెప్పుకుంటూ ఉంటాం. ఇటీవల మన డిప్యూటీ సీఎం డైరెక్ట్ గా దాన్ని ప్రారంభించారు. క్లియర్ మనం చూస్తే ఆ గ్రీన్ అమోనియా తయారవుతుందంటే దాని వెనకలో ఉన్నటువంటి హైడ్రోజన్ ని మనం గ్రీన్ హైడ్రోజన్ ద్వారా మనం ఉత్పత్తి చేస్తున్నాం. రిన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ ఉపయోగించుకుంటూ హైడ్రోజన్ ని ప్రొడ్యూస్ చేస్తాం. కాకపోతే పరిశ్రమలన్నీ ఇండియాలో మెజారిటీగా మనటి వరకు ఎలా ఉన్నాయంటే అవన్నీ శిలాజ ఇంధనాలు ఉపయోగించుకుంటున్నాయి హైడ్రోజన్ ప్రొడక్షన్ కోసం. క్లియర్ మనం చూస్తే ఇక్కడ చూడండి, స్టీల్ ఇండస్ట్రీ అనుకోండి, స్టీల్ ప్రొడక్షన్ కోసం, సిమెంట్ ఇండస్ట్రీలో, ఏవియేషన్ సెక్టార్, ఇవన్నీ మనం మీరు కనుక సెర్చ్ చేస్తే అవన్నీ అంత ఈజీగా మనకి చూడండి హైడ్రోజన్ కీలక పాత్ర పోషించగలిగే కింది రంగాల్లో వేటిని కాలుష్యాన్ని తగ్గించడం కష్టమైన రంగాలుగా పరిగణిస్తారు. ఎందుకంటే ఇవన్నీ లింక్ అయింది. ఇవన్నీ ఫాజిల్ ఫ్యూయల్స్ ను ఉపయోగించుకొని హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి. క్లియర్ మనకు చూస్తే దీని వల్ల మనకి కార్బన్ ఎమిషన్స్ అనేది పెరుగుతున్నాయి. గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ లో కార్బన్ ఎమిషన్స్ క్లియర్లీ ఇది కొంత అంత ఈజీగా లేదు. ఇప్పుడిప్పుడే మన ఇండియాలో నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ 2023 ప్రారంభమైనప్పటికి కూడా ఇప్పుడిప్పుడే అది చూడండి అది ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం. భవిష్యత్తులో దీని నుంచి మనం కొంతవరకు దాని నుంచి వచ్చేటువంటి ఫలితాలు మనం చూస్తాం డెఫినెట్ గా క్లియర్. బట్ ఇప్పటికైతే ఇవి మనం చెప్పుకోవచ్చు. ఇంకా సోలార్ పవర్ జనరేషన్ దీనికి సంబంధం లేదు. క్లియర్ మనం చూస్తే దీని ఆన్సర్ ఏంటంటే 1, 2, 3 అని చెప్పుకోవచ్చు. ప్రతి ఇండస్ట్రీ. సో మీరు కావాలనుకుంటే ఈ క్లాస్ అయిపోయిన తర్వాత నేను ఒక చాప్టర్ ఒక సెషన్ తీసుకునేట హైడ్రోజన్ ఎకానమీ అనే సెషన్, హైడ్రోజన్ బేస్డ్ ఎకానమీ అనే సెషన్ నేను 3వ సెషన్ లోనో 4వ సెషన్ లోనో దాని గురించి ఉంటది. ఒకసారి చూడండి ఆ వీడియో క్లియర్. హైడ్రోజన్ కి ప్రైమరీ సెక్టార్లు, సెకండరీ సెక్టార్లు, టెర్షియరీ సెక్టార్లు ప్రతి రంగంలో హైడ్రోజన్ యొక్క ఇంపార్టెన్స్ అనేది ముడిపడి ఉంది. క్లియర్ మనకు చూస్తే ఇవన్నీ పరిశ్రమలన్నీ ఉపయోగించుకుంటున్నాయి హైడ్రోజన్ ని. కాకపోతే అవన్నీ ఫాజిల్ ఫ్యూయల్స్ పైన డిపెండ్ అవుతున్నాయి మొన్నటి వరకు. క్లియర్ మనకు చూస్తే ఇప్పుడిప్పుడే ఈ గ్రీన్ హైడ్రోజన్ ఫెసిలిటీస్ ని ఏర్పాటు చేసుకోవడానికి భారతదేశంలో నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ని లాంచ్ చేయడం జరిగింది. 2023 నుంచి అది పనిచేస్తుందని చెప్పుకోవచ్చు క్లియర్లీ. నెక్స్ట్ చూస్తే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ కరెక్ట్ డిస్క్రైబ్ హైడ్రోజన్ ఫ్యూయల్. హైడ్రోజన్ బేస్ చేసుకున్న క్వశ్చన్స్. హైడ్రోజన్ ఇట్ ఈస్ ఏ క్లీన్ బర్నింగ్ ఫ్యూయల్. డెఫినెట్లీ హైడ్రోజన్ ని కనుక మనం ఫ్యూయల్ కిందకి యూజ్ చేస్తే దాని నుంచి వచ్చే బై ప్రోడక్ట్ H2 అని మనం ఫస్ట్ నేను చెప్పుకుంటున్నాం. It produces only water when it is used in fuel cells. ఇంధన ఘట్టాల్లో కూడా ఈ హైడ్రోజన్ ని కనుక మనం ఉపయోగిస్తే దాని నుంచి వచ్చే బై ప్రోడక్ట్ ఏంటంటే బయటికి వాటర్ అని చెప్పుకోవచ్చు. ఇట్ ఈస్ abundantly available in free form in the atmosphere. It can be used in internal combustion engines. డెఫినెట్ గా ఇది అలా కూడా ఉపయోగించుకోవచ్చు. కాకపోతే ఇక్కడ చూస్తే ఒక ఆప్షన్ మనం ఆలోచిస్తే ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఎక్కడుందని అట్మాస్ఫియర్ లో మనకి హైడ్రోజన్ చూడండి. అట్మాస్ఫియర్ లో మనకి నైట్రోజన్ ఉంది, ఆక్సిజన్ ఉంది, ఆర్గాన్ ఉంది, కార్బన్ డైఆక్సైడ్ ఉంది, వెరీ స్మాల్ క్వాంటిటీస్ లో ఇనర్ట్ గ్యాసెస్ ఉన్నాయి. నైట్రోజన్ ని మనకి 78%, ఆక్సిజన్ మనకి 21%, ఆర్గాన్ మనకి 0.9%, కార్బన్ డైఆక్సైడ్ 0.03%, ఇనర్ట్ గ్యాసెస్ ఇందులో హీలియం, నియాన్, క్రిప్టాన్, జీనాన్, రీడాన్. కొంత స్మాల్ అమౌంట్ ఆఫ్ మాయిశ్చర్, వెరీ లీస్ట్ అమౌంట్ ఆఫ్ హైడ్రోజన్, వెరీ నెగ్లిజిబుల్ అమౌంట్. దాన్ని అసలు మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎయిర్ లో హైడ్రోజన్ అనేది ఉండదండి. మనకున్నటువంటి భూమికి ఉన్నటువంటి గ్రావిటీ హైడ్రోజన్ గ్యాస్ ని అది అట్రాక్ట్ చేయలేదు. క్లియర్ మన గ్రావిటీ అనేది సపోర్ట్ చేయదు. హైడ్రోజన్ అనేది అట్మాస్ఫియర్ లో లేదు. అలా ఉంటే మనం ఇలా హైడ్రోజన్ ప్రొడక్షన్ కోసం ఇన్ని ప్రయత్నాలు చేయాల్సినటువంటి అవసరం లేదు. నేరుగా ఎయిర్ నుంచి దాన్ని తీసుకోవచ్చు. ఎయిర్ ని మనం తీసుకొని రిమైనింగ్ గ్యాసెస్ ని రిమూవ్ చేసి హైడ్రోజన్ ని డైరెక్ట్ గా ఉపయోగించుకోవచ్చు. కాబట్టి ఈ తప్పు, ఇది స్టేట్మెంట్ క్లియర్ గా రాంగ్. ఇందులో మనకి క్లియర్ గా చూస్తే 1 to 4 ఓన్లీ కరెక్ట్ అని చెప్పుకోవచ్చు క్లియర్. నెక్స్ట్ గ్రీన్ అమోనియా. సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దీని మీద ఫోకస్ చేస్తుంది. అమోనియా అనేది ఇంపార్టెంట్ రా మెటీరియల్ ఫర్ ది ఫర్టిలైజర్ ప్రొడక్షన్ అని చెప్తూ ఉన్నా ఫస్ట్ నుంచి క్లియర్లీ. సో గ్రీన్ అమోనియా ఇస్ ప్రొడ్యూస్డ్ యూజింగ్ గ్రీన్ హైడ్రోజన్. డెఫినెట్లీ అది రైట్. ఇట్ ఈస్ సింథసైజ్డ్ యూజింగ్ ది హేబర్ బోష్ ప్రాసెస్. ఇదేం లేదు, నైట్రోజన్ హైడ్రోజన్ ఆ రెండు ఇండస్ట్రీస్ లో హై ప్రెషర్ దగ్గర మనం గనక ఈ హై ప్రెషర్ దగ్గర రియాక్షన్ ని గనక హై టెంపరేచర్ అండ్ హై ప్రెషర్స్ అంటున్నాం. హై టెంపరేచర్స్ అండ్ హై ప్రెషర్ దగ్గర అటువంటి సందర్భంలో ఈ రెండు ఈజీగా నైట్రోజన్ హైడ్రోజన్ రియాక్ట్ అవుతూ అమోనియా తయారవుతుంది.
ఇదే మనం పరిశ్రమల్లో హేబర్ బూస్ట్ ప్రాసెస్ అంటున్నాం. ఈ రోజు మనం ఆ గ్రీన్ అమోనియా ప్లాంట్ ఏదైతే ఉందో కాకినాడలో ఇదే ఉపయోగించుకుంటుంది లోపల ఇంటర్నల్ క్లియర్ మనం చూసి. ఓకే, ఇట్స్ ప్రొడక్షన్ ఇన్వాల్వ్స్ ఫాజిల్ ఫ్యూయల్స్ యాజ్ అ ప్రైమరీ ఫీడ్ స్టాక్. తప్పు. ఓకే, ఎందుకంటే మనం గ్రీన్ హైడ్రోజన్ అక్కడ మనకి ఓకే సోలార్ ఎనర్జీనో విండ్ ఎనర్జీనో ఉపయోగించి అక్కడ నుంచి ఉత్పత్తి అయినటువంటి ఎలక్ట్రిసిటీని వాటర్ పైకి పాస్ చేస్తే వాటర్ హైడ్రాలసిస్ జరిగి అక్కడ నుంచి హైడ్రోజన్ బయటకు రిలీజ్ అవుతుంది. కాబట్టి స్టేట్మెంట్ తప్పు క్లియర్లీ. ఇట్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఏ కార్బన్ ఫ్రీ ఫ్యూయల్. డెఫినెట్లీ అమోనియా, ఇక్కడ అమోనియా గ్రీన్ అమోనియా అంటేనే దాని పేరు ఓకే ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ కార్బన్ ఓకే కార్బన్ ఫ్రీ అనొచ్చు. ఎందుకంటే కార్బన్ ఎమిషన్స్ అనేది అక్కడ జరగవు క్లియర్లీ, అందుకే దాన్ని గ్రీన్ అమోనియా అంటున్నా క్లియర్లీ. సో ఇది కూడా కరెక్ట్. ఇట్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఏ కార్బన్ ఫ్రీ ఫ్యూయల్ అని చెప్పుకోవచ్చు క్లియర్లీ. ఓకే, సో స్టేట్మెంట్స్ మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే 1, 2, 4 ఆర్ కరెక్ట్ అని చెప్పుకోవచ్చు. ఇండియాస్ ఫస్ట్ గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్ బిగిన్స్ ఇన్, నేను ఇందాక చెప్పే డైరెక్ట్ క్వశ్చన్స్ క్లియర్లీ అక్కడ కూడా మనకి ఇలాంటివి కూడా అడుగుతుంటారు ఒక్కొక్కసారి. ఆంధ్రప్రదేశ్ కాకినాడ ఇందాకే మనం చెప్పుకున్నాం క్లియర్లీ. నెక్స్ట్ ఓకే ఇక్కడ చూడండి బయోఫ్యూయల్స్ గురించి క్లియర్ మనకు చూస్తే సెకండ్ జనరేషన్ బయోఫ్యూయల్స్ ఆర్ ప్రిఫర్డ్ ఓవర్ ఫస్ట్ జనరేషన్ బయోఫ్యూయల్స్. ఇక్కడ ఫస్ట్ జనరేషన్ బయోఫ్యూయల్స్ అంటే ఫుడ్ ప్రోడక్ట్స్ ఆహార పదార్థాలు. సెకండ్ జనరేషన్ బయోఫ్యూయల్స్ అంటే మనం ఏం యూజ్ చేస్తామంటే వ్యర్థ పదార్థాలు వేస్ట్ మెటీరియల్స్. థర్డ్ జనరేషన్స్ అంటే ఆల్గే ఓకే ఆల్గేను ఉపయోగించి జీవ ఇంధనాలు తయారు చేయడం. ఫోర్త్ జనరేషన్ అంటే అది ఇంకా ఎక్స్ట్రీమ్ జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్ ను ఉపయోగించడం. జన్యు పరివర్తనం చెందినటువంటి మొక్కలు ఏవైతే ఉంటాయో వాటిని ఉపయోగించుకోవడం లేదు. ఇక్కడ సెకండ్ జనరేషన్ ఫ్యూయల్స్ ఆర్ ప్రిఫర్డ్ ఓవర్ ఫస్ట్ జనరేషన్ బయోఫ్యూయల్. న్యాచురల్ గా ఎవరు ఆహార పదార్థాలను ఉపయోగించుకోవాలని ఎవరు అనుకోరండి. ఎందుకంటే సో మనలాంటి దేశాల్లో చూడండి ఆహార ఉత్పత్తులకి మనకున్నటువంటి పాపులేషన్ ఓకే దాదాపుగా 140 కోట్ల మంది జనాభా ఉన్నటువంటి మన భారతదేశంలో ఇలా మనం రోజు తినేటువంటి ఆహార పదార్థాలను తీసుకెళ్లి బయోఫ్యూయల్స్ ప్రొడక్షన్ కోసం ఉపయోగించమని ఏ స్కీమ్ చెప్పదు, ఏ పాలసీ చెప్పదు, ఎవరు చెప్పరు. ఆహార పదార్థాలు ఓకే కానీ ఉపయోగించుకోవచ్చు. ఫస్ట్ జనరేషన్ అంటేనే మీనింగ్ అది, కానీ దాన్ని అయితే ప్రిఫరెన్స్ చేయంగా వ్యర్థ పదార్థాల నుంచి ప్రిఫరెన్స్ ఇస్తాం. అదే మన పాలసీ హైలైట్. నేషనల్ పాలసీ ఆన్ బయోఫ్యూయల్స్ 2018లో సెకండ్ జనరేషన్ పైన ఫోకస్ చేయమని చెప్తుంది కానీ ఫస్ట్ జనరేషన్ పైన కాదు క్లియర్. ఓకే ఈ స్టేట్మెంట్ కరెక్టే. దే డు నాట్ కాంపిటీట్ విత్ ఫుడ్ క్రాప్స్. ఓకే అది కూడా కరెక్టే క్లియర్ గా. సో ఇలా ఎందుకంటే ఈ సెకండ్ జనరేషన్ అనేది పూర్తిగా వ్యర్థ పదార్థాలు, అందులో మనకి అగ్రికల్చర్ వేస్ట్ అనేది ఉపయోగపడుతుంది. ఆహార పదార్థాలకి దాంతో పోటీ అనేది లేదు క్లియర్ గా మనం చూస్తే. ఇవి ఆహార పంటలతో పోటీ పడవ వ్యర్థ పదార్థాలు ఉపయోగించుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ చూడండి రెండు కరెక్టే. బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ. ఆర్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ అని చెప్పుకోవచ్చు క్లియర్ మనం చూస్తే. రెండు రిలేట్ అవుతున్నాయి క్లియర్ గా. ఓకే ప్రతిపాదన కారణం అనేది క్లియర్ మనకు చూస్తే. ఓకే నెక్స్ట్ బయోఫ్యూయల్స్ టైప్స్ గురించి ఇందాకే చెప్పుకున్నాం మనం. ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్స్ అబౌట్ డిఫరెంట్ సోర్సెస్ ఆఫ్ బయోఫ్యూయల్స్. బయోఫ్యూయల్స్ సంబంధించి వివిధ ఓకే జీవ ఇంధనాల వివిధ వనరులకు సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి. సెకండ్ జనరేషన్ బయోఫ్యూయల్స్ లిగ్నో సెల్యులోజ్ బయోమాస్. సో మనకి ఏదైతే అగ్రికల్చర్ వేస్ట్ అని నేను ఇందాక చెప్తున్నానో అందులో ప్రధానంగా మనకి ఈ సెల్యులోజ్ అనే కంటెంట్. ప్లాంట్ సెల్ వాల్స్ ఆర్ మేడప్ ఆఫ్ సెల్యులోజ్ అని చెప్పుకుంటూ ఉంటాం. మొక్కల యొక్క కణగోళ నిర్మాణంలో సెల్యులోజ్ అనేది ఉంటుంది. ఓకే ఆ సెల్యులోజ్ ను ఉపయోగించి ఇండైరెక్ట్ గా అది కూడా ఒక పాలీసాకరైడ్, దాని ద్వారా బయో ఇథనాల్ తయారు చేయడం, దాన్ని సెకండ్ జనరేషన్ బయోఫ్యూయల్స్ అనుకోవచ్చు. లిగ్నో సెల్యులోజ్ ను ఉపయోగించుకుంటుంది. ఇందాక చెప్పే థర్డ్ జనరేషన్ అంటే ఆల్గే అని. ఫస్ట్ జనరేషన్ బయోఫ్యూయల్స్ ఆర్ నాన్ ఎడిబుల్ సోర్సెస్. ఫస్ట్ జనరేషన్ బయోఫ్యూయల్స్ అంటేనే ఫుడ్ క్రాప్స్ అంటున్నాం. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ చూడండి, ఒకటి ఫస్ట్ జనరేషన్ జీవ ఇంధనాలు ఆహారేతర వనరులు అంటున్నాం కాబట్టి తప్పు. ఓకే ఓన్లీ 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఇక్కడ నెంబరింగ్ లేదు క్లియర్. ఓకే ఓన్లీ 2 స్టేట్మెంట్స్ 1 and 2 ఆర్ కరెక్ట్ అనుకోవచ్చు క్లియర్ మనం చూస్తే. ఓకే నెక్స్ట్ ఓకే దీంట్లో ఒక సోర్స్ మ్యాచ్ ద ఫాలోయింగ్ క్లియర్. మ్యాచ్ ద ఫాలోయింగ్ బయోఫ్యూయల్స్ విత్ ది సోర్సెస్. కింద జీవ ఇంధనాలను వాటి వనరులతో జతపరచండి. ఇథనాల్. సో ఇథనాల్ అంటేనే మనకు కావాల్సింది కార్బోహైడ్రేట్ పాలీసాకరైడ్ సోర్స్ షుగర్ కేన్ అనుకోవచ్చు. బయో డీజిల్ అంటేనే మనకి మెయిన్ సోర్స్ ఏంటంటే వెజిటబుల్ ఆయిల్స్. కొంత ఈజీ క్వశ్చన్ ఇది క్లియర్లీ. బయోగ్యాస్ అంటేనే మనకి ఆర్గానిక్ వేస్ట్. ఓకే సో A1, B2, C3 అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఓకే బయోఫ్యూయల్ ప్రొడక్షన్ మెథడ్స్ సంబంధించి ఇవి కూడా మనం డిస్కస్ చేసింటాం. జీవ ఇంధనాల ఉత్పత్తికి సంబంధించి వివిధ పద్ధతులు, టెక్నాలజీస్,
ఫెర్మెంటేషన్ అనేది ఇథనాల్ ప్రొడక్షన్ కిణ్వన ప్రక్రియ. ఓకే, మనకి కిణ్వన ప్రక్రియను ఇథనాల్ ఉత్పత్తి కోసం మనం ఉపయోగిస్తున్నాం క్లియర్లీ. ట్రాన్స్ ఎస్టరిఫికేషన్ ఈజ్ యూజ్డ్ ఇన్ బయోడీజల్ ప్రొడక్షన్. సో బయోడీజల్ ఉత్పత్తిలో ట్రాన్స్ ఎస్టరిఫికేషన్ అనేది మనం ఉపయోగిస్తాం. సో మనకి గ్యాసిఫికేషన్ ఇదంతా వేస్ట్ టు ఎనర్జీ టెక్నిక్ అనుకోవచ్చు. గ్యాసిఫికేషన్ కన్వర్ట్స్ బయోమాస్ ఇంటూ సిన్ గ్యాస్, ఇది కూడా ఒకటి చెప్పుకోవచ్చు క్లియర్లీ. ఎనరోబిక్ డైజెషన్, ఇది ప్రత్యేకంగా అవాయు జీర్ణక్రియ గురించి మనం డిస్కస్ చేసి ఉంటాం. ఓకే, ఎనరోబిక్ డైజెషన్ ప్రొడ్యూస్ హైడ్రోజన్ గ్యాస్ ఆర్ ద మెయిన్ ప్రోడక్ట్ అప్ టు. ఓకే, దీంట్లో మనకి ఎనరోబిక్ డైజెషన్ నుంచి మనకి ఏం రిలీజ్ అవుతుందంటే మీథేన్. దాన్నే ఇండైరెక్ట్ గా మనం బయోగ్యాస్, ఓకే బయోగ్యాస్ అని చెప్తున్నాం. దాంట్లో దాదాపుగా 65 to 70% మీథేన్ అనేది ఉంది క్లియర్లీ. ఓకే, సో ఇది హైడ్రోజన్ కోసం కాదు ఎనరోబిక్ డైజెషన్ అనేది. పెద్ద పదార్థాలని మనం సూక్ష్మ జీవుల సమక్షంలో అవాయు పరిస్థితుల్లో, అంటే ఆక్సిజన్ లేకుండా సూక్ష్మ జీవులను ఉపయోగించుకుంటూ వ్యర్థ పదార్థాల నుంచి బయోగ్యాస్ ని తయారు చేయొచ్చు. ఆ ప్రక్రియనే నేను ఇలా అన్నా. ఓకే, ఎనరోబిక్ డైజెషన్ జీవ ఇంధనాల గురించి నేను చెప్పింటా క్లియర్. ఓకే, ఇందులో ఆన్సర్ ఏంటంటే మన క్లియర్లీ 1, 2, 3 ఓన్లీ 1, 2, 3 ఆర్ కరెక్ట్ అని చెప్పుకోవచ్చు క్లియర్లీ. సో నెక్స్ట్, సో కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఫీడ్ స్టాక్ ఆఫ్ బయోడీజల్. సో జెట్రోపా, ఎస్ డెఫినెట్లీ. పంగోమియా పిన్నేటా, యూజ్డ్ కుకింగ్ ఆయిల్, ఆల్గే, ఎస్ డెఫినెట్లీ. ఇది ఆల్గే కూడా ఒక సోర్స్ అని చెప్పుకోవచ్చు క్లియర్ గా బయోడీజల్ కి. యూజ్డ్ కుకింగ్ ఆయిల్ పాలసీ చెప్తుంది యూజ్డ్ కుకింగ్ ఆయిల్ ని ఉపయోగించుకోమని క్లియర్లీ. జెట్రోపా పంగోమియా ప్లాంట్స్ అనేది వ్యర్థంగా దొరికేటువంటి మొక్కలు ఎక్కడ చూసినా పెరుగుతూ ఉంటాయి. రైల్వే ట్రాక్స్ పక్కన, ఫారెస్ట్ లలో క్లియర్ గా ఈ జెట్రోపా పంగోమియా వంట నూనెలు, అదే విధంగా ఆల్గే అనేది కూడా బయోడీజల్ ప్రొడక్షన్ కోసం ఒక మనకి ఫీడ్ స్టాక్ అని చెప్పుకోవచ్చు క్లియర్ గా మనకు చూస్తే. ఓకే, ఇక్కడ చూడండి all 4 ఆర్ కరెక్ట్ క్లియర్లీ. ఆలోచించాలి క్లియర్లీ. ఓకే, అన్ని ఉన్నాయి క్లియర్ గా మనకు చూస్తే. అవన్నీ బయోడీజల్ ఉత్పత్తి కోసం ఉపయోగించేటువంటి రా మెటీరియల్స్, ముడి పదార్థాలు, ఇవన్నీ వాడుకోవచ్చు క్లియర్లీ. నేచర్ లో ఇవి ఉన్నాయి క్లియర్లీ. ఓకే, నెక్స్ట్. ఓకే, ఇది మనకి పాలసీ, మనకి సిలబస్ లో క్లియర్ గా పాలసీ గురించి చదవమన్నాడు కాబట్టి, సో నేను నెక్స్ట్ సెషన్ లో కొంత ఇంకా బయోఫ్యూయల్స్ గురించి మళ్ళీ నెక్స్ట్ వచ్చేటువంటి టెస్ట్ లో, సెకండ్ టెస్ట్ లో ఆ పాలసీ గురించి మనకు క్లియర్ గా మెన్షన్ చేశాడు కాబట్టి ఇంకొన్ని ఒక 5 నుంచి 10 క్వశ్చన్ దాంట్లో ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తా అప్కమింగ్ టెస్ట్ లో క్లియర్లీ. ఓకే, చూడండి. అకార్డింగ్ టు ది ఇండియాస్ నేషనల్ పాలసీ ఆన్ బయోఫ్యూయల్స్, విచ్ ఆర్ ది ఫాలోయింగ్ కెన్ బి యూజ్డ్ యాజ్ రా మెటీరియల్స్ ఫర్ ది ప్రొడక్షన్ ఆఫ్ బయోఫ్యూయల్స్. ఇక్కడ ఈ పాలసీ సెకండ్ జనరేషన్ ని ఫోకస్ చేయమంటుంది క్లియర్లీ. ఇక్కడ చూడండి మనకి మెయిన్ అదే, దాంతో పాటు డ్యామేజ్డ్ ఫుడ్ గ్రైన్స్ కూడా వాడమంటుంది. డ్యామేజ్డ్ ఫుడ్ గ్రైన్స్ క్లియర్లీ ఆ పాలసీ క్లియర్లీ. ఇక్కడ ఒకే ఒక ఆప్షన్ ని బట్టి మనం మొత్తం క్వశ్చన్ ఆన్సర్ ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో మనకి పాలసీ 2018 పాలసీ ఈ హైలైట్ గుర్తొస్తే ఆ పాలసీ ఏం చెప్తుంది ఫ్రెండ్స్? సెకండ్ జనరేషన్ ని ప్రమోట్ చేయమంటుంది, అంటే వ్యర్థ పదార్థాలు. ఇంకొకటి డ్యామేజ్డ్ ఫుడ్ గ్రైన్స్, నాట్ యూస్ఫుల్. రోజు తినే ఫుడ్ గ్రైన్స్ ని, రోజు వాడుకునేటువంటి ఆహార పదార్థాలను ఉపయోగించుకోమని చెప్పుకో. ఓకే, డ్యామేజ్డ్ చెడిపోయినటువంటి ఆహార ఉత్పత్తులు, ఆహార పంట ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో వాటిని ఉపయోగించుకుంటుంది. అంతేగాని ఇక్కడ చూస్తే గ్రౌండ్ నట్ సీడ్స్ ని ఉపయోగించమని ఎక్కడే కానీ చెప్పదు. ఓకే, గ్రౌండ్ నట్ సీడ్స్ అంటేనే మనకి మెయిన్ దేశంలో ఇది ఎడిబుల్ ఆయిల్, మన వంట నూనెలో ఉపయోగించేటువంటి, తినేందుకు ఉపయోగించేటువంటి నూనెల్లో ఈ వేరుశనగ అనేది ప్రధానమైంది క్లియర్ గా మనం చూస్తే. దాన్ని ఉపయోగించుకోమని మనకు పాలసీ ఎక్కడే కానీ చెప్పలేదు. కానీ ఇవన్నీ యూజ్ చేయమంటుంది. కెసవా అనేది ఒకటి. ఓకే, మెయిన్ కర్ర పెండలం అని చెప్తుంటాం కెసవా అంటే. డ్యామేజ్డ్ వీట్ గ్రైన్స్, పాడైన గోధుమ గింజలు. హార్స్ గ్రామ్, ఉలవల్ లాంటివి. ఓకే, రోటెన్ పొటాటోస్, కుళ్ళిపోయినటువంటి బంగాళాదుంపలు. షుగర్ బీట్, ఇవి యూజ్ చేయమని చెప్తుంది. ఆ పాలసీలో కొన్ని తిండి పదార్థాలు ఎక్సెప్షన్స్ ఇవన్నీ. డ్యామేజ్డ్ ఫుడ్ గ్రైన్స్ యూజ్ చేయమంటుంది. కెసవా సీడ్స్, హార్స్ గ్రామ్, రోటెన్ పొటాటోస్, ఇది కూడా డ్యామేజ్ అయినటువంటి ఆహార పదార్థం. షుగర్ బీట్, షుగర్ కేన్, ఇటువంటివి మనకి వాడుకోమని చెప్తుంది. అదే విధంగా ఎక్సెస్ క్లియర్ గా మనకి మన దగ్గర కనుక మన గోడౌన్స్ లో, ఎఫ్సిఐ గోడౌన్స్ లో ఆ సంవత్సరానికి మనం సరిపడినటువంటి ఆహార ఉత్పత్తులు ఉండి ఇంకా మనకి అధికంగా ఉన్నట్లయితే వాటిని కూడా ఉపయోగించుకోమని చెప్తుంది. మీరు కావాలంటే ఆ క్లాస్ లో నేను పెట్టింటాం క్లియర్ గా, వెనకాల స్లైడ్ ఒకటి పెట్టింటాం. ఓకే, అందులో కొన్ని హైలైట్స్ ఉన్నాయి. ఓకే, 8 హైలైట్స్ ఉన్నాయి. అవి మళ్ళీ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసింటాం.
ఒకసారి హైలైట్స్ చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి సిలబస్ లో మెన్షన్ చేసింది నేషనల్ పాలసీ ఆన్ బయోఫ్యూల్స్. నేను చాలా క్లియర్ గా చెప్పి ఆ క్లాస్ క్లియర్లీ ఒకసారి వినండి క్లియర్. ఓకే, ఎనీహా దీంట్లో గ్రౌండ్ నట్ ని రిమూవ్ చేయండి. గ్రౌండ్ నట్ అనే ఆప్షన్ ఈ మూడిట్లో ఉంది క్లియర్ మనం చూస్తే. ఇక్కడ చూడండి, ఇంకా రిమైనింగ్ థింగ్ చూస్తే 1 2 5 1 2 5 6 అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి 1 2 ఓకే 5 6 క్లియర్లీ. ఎందుకంటే గ్రౌండ్ నట్స్ అనేది తినేటి, అదే విధంగా హార్స్ గ్రామ్, దీని తెలుగులో ఉలవలు అంటుంటాం, అవి కూడా చూడండి, అవి కూడా మనం తీసుకునేటువంటి ప్రోటీన్ సోర్స్ క్లియర్లీ. ఓకే, వీటిని కూడా మనల్ని యూజ్ చేయమని చెప్పదు పాలసీ క్లియర్లీ. బట్ రిమైనింగ్ గ్రౌండ్ నట్ తీసేస్తే మనకు కనిపించేది ఏంటంటే ఈ 1 2 5 6 ఓన్లీ అని చెప్పుకోవచ్చు క్లియర్ మనకు చూస్తే. ఓకే, సో ఇది కూడా ఒక మోడల్ క్వశ్చన్ పాలసీని బేస్ చేసుకొని ఆ సోర్సెస్ ఇక్కడ మనకి బయోఫ్యూయల్స్ కోసం ఉపయోగించుకునేటువంటి సోర్సెస్ ని ఏం యూజ్ చేయమని చెప్తుంది పాలసీ అనేది మనకి ఇంపార్టెంట్. ఓకే, పాలసీ ఏం చెప్తుందంటే సెకండ్ జనరేషన్ పైన ఫోకస్ చేయమంటుంది, ప్లస్ డ్యామేజ్డ్ ఫుడ్ గ్రేడ్స్ పైన ఫోకస్ చేయమంటుంది. అదే విధంగా ఇటువంటి రోటెన్ పొటాటోస్ అంటే పాడైపోయినటువంటి ఆహార పదార్థాలు, ఇంకా షుగర్ కేన్, షుగర్ బీట్ ఇటువంటి వాటిని ఉపయోగించమని చెప్తుంది. అంతేగాని ఆహార పదార్థాలు మనం రోజు తీసుకున్నటువంటి అలసను ఉపయోగించమని, అదే విధంగా గ్రౌండ్ నట్స్ ఉపయోగించుకోమని, సన్ఫ్లవర్ ను ఉపయోగించమని ఎక్కడే కానీ చెప్పదు. అవన్నీ మనకి ఆహార పదార్థాలు, రోజు మనం వాడుకునేటువంటి ఆహార మొక్కలు క్లియర్ మనం చూస్తే. ఓకే, సో నెక్స్ట్ ఓకే ఇది మనకి 49 క్వశ్చన్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ చూస్తే క్లియర్ ఇక్కడ చూడండి. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ కామన్ ఫీడ్ స్టాక్స్ ఫర్ ఇథనాల్ ప్రొడక్షన్ ఇన్ ఇండియా? ఓకే, డెఫినెట్ గా మనకి ఇథనాల్ ప్రొడక్షన్ కోసం ఇండియాలో సాధారణంగా యూజ్ చేసే ఫీడ్ స్టాక్స్ ఏంటి? క్లియర్లీ ఇక్కడ షుగర్ కేన్ యూజ్ చేయొచ్చు, మొలాసిస్ ని యూజ్ చేయొచ్చు, మెయిజ్ ని యూజ్ చేయొచ్చు. మెయిజ్ ని కూడా మనం వాడుతుంటాం క్లియర్ గా. అదే విధంగా లిగ్నో సెల్యులోజ్ బయోమాస్ క్లియర్. ఓకే, సో ఇది ఏంటంటే చూడండి, ఇది కొంత మనకి వేస్ట్, అగ్రికల్చర్ వేస్ట్ నుంచి తయారయ్యేటువంటి లిగ్నో సెల్యులోజ్ బయోమాస్ అంటున్నాం. ఇవన్నీ ఇథనాల్ ప్రొడక్షన్ కోసం యూజ్ చేయొచ్చు క్లియర్లీ. సో ఆన్సర్ ఏంటంటే ఓకే ఇవన్నీ కార్బోహైడ్రేట్ పాలీసాకరైడ్ సోర్సెస్ అని చెప్పుకోవచ్చు. పాలీసాకరైడ్ సోర్సెస్. ఓకే, ఇవన్నీ పాలీసాకరైడ్ సోర్సెస్. సో దీని ఆన్సర్ ఏంటంటే ఆల్ 4 ఆర్ కరెక్ట్ అని చెప్పుకోవచ్చు క్లియర్ మనకు చూస్తే. ఓకే, ఇవి టోటల్ 50 క్వశ్చన్స్ ఫ్రెండ్స్. ఇది ఎక్స్ప్లెనేషన్ టెస్ట్ సిరీస్ సంబంధించి ఇప్పటి నుంచి అన్ని మాక్సిమం ఇలానే ఉంటాయి. మీకు నోటిఫికేషన్ పడే లోపల నేను ఏదైతే టెస్ట్ ఆ షెడ్యూల్ పెట్టానో ఆ వీక్ లో అయితే ఒకవేళ ఆ రోజు ఓకే మీకు ఇవ్వకపోయినా కూడా ఆ వీక్ లో ఆ టెస్ట్ అనేది మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ టెస్ట్ కండక్ట్ చేయడం అంటే ఆ పీడిఎఫ్ మీకు పెట్టడం జరుగుతుంది అక్కడ. దాన్ని బట్టి మీరు సెల్ఫ్ ఎవాల్యుయేషన్ చేసుకోవచ్చు. సో మరి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అవన్నీ కలిపి నేను బిట్స్ అనేది సపరేట్ గా సిఎంఎస్ పోర్టల్లో నేను ఇంక్లూడ్ చేస్తా. సిఎంఎస్ పోర్టల్ కొంత టైం తీసుకొని ఆ పోర్టల్లో మీరు తర్వాత ఫిలిమ్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ప్రాక్టీస్ చేసుకోండి ఆ క్వశ్చన్స్ క్లియర్లీ. ఇది మనకి ఈ సెషన్. దట్స్ ఆల్ ఫర్ దిస్ సెషన్. వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్.